స్థానిక 34వ డివిజన్ సోనోవిజన్ దగ్గర చెరుకువాడ సత్రం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డివిజన్ ఇన్ఛార్జి దాకారపు రాజేశ్వరరావు, చెరుకువాడ సత్రం చైర్మన్ సాంబమూర్తి, ఈవో రీనా మాధురి, టీడీపీ నాయకులు గంటా బాబ్జీ, జవ్వాజీ గోపాల్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే 7వ డివిజన్ మెయిన్ బజార్ బిర్లా భవన్ సెంటర్ వద్ద రంగ్రేజీల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రండి బాగున్నావా? అక్కడ పట్టుకో నానా బాబు తాగిని అందులో అయ్యండి, మళ్ళీ బయట అక్కడ రోడ్డు మీద వేయకండి. రండి వేసవి ఎద్దుట ఉండడం వల్ల అనేక చలివేంద్రాలు ఏలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాతలందరూ కూడా ఒక పిలుపుతో 10 రోజుల్లోపు ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు లోపు రమారమి 50 చలివేంద్రాలు అక్కడక్కడ కూడా మజ్జిగ కేంద్రాలు, జావ కేంద్రాలు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే దేవాదాయ శాఖ వారు కూడా అందరూ కూడా చేస్తున్నప్పుడు ఏదైతే సెంటర్లో ఉన్నాయో మధ్యలో ఇబ్బంది పడకుండా ప్రజలు, ఎందుకంటే ఈ తప్ప ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అలాగే ముందుగా రావటం వల్ల కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది ఎవరో కూడా పడకూడదు, ఎటు చూసినా సరే చలివేంద్రం కనిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఏదైతే ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఏదైతే సహకరిస్తున్నారో దేవాదాయ శాఖ తరపున కూడా మనం కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఉదయం 2 ఏదైతే రంగరీజుల మఠం వద్ద ఒక చలివేంద్ర మజ్జిగ కేంద్రాన్ని, అలాగే చెదలవాడ సత్రం దగ్గర ఒక మజ్జిగ కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పాదచారులు ఎవరైతే ఉంటారో 1 గంట నుంచి 2 వరకు ఎవరైతే వయసు పైబడిన వాళ్ళు ఉన్న వాళ్ళు బయటికి రాకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ తప్ప ఏదైతే ఎండలతో పాటు ఆ ఉష్ణోగ్రత శరీరానికి ప్రభావం చేస్తుందని ఏదైతే శాస్త్రవేత్తలు చెప్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతసేపు కూడా మార్నింగ్ టైంలోనూ ఈవినింగ్ టైంలోనే బయట తిరగాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.